హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎండు రొయ్యల టమాటా ఆనియన్స్ కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సరిపడా ఆయిల్ తీసేసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చేసి కాస్త ఎక్కువనే తీసేసుకోండి, ఎందుకంటే మనకి టమాటా ఆనియన్స్ ప్లస్ రొయ్యలు వేగనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది. సో ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి ఎక్కువగా తీసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. బగారా ఆకు, సాజీరా యాడ్ చేయట్లేదు. జీలకర్ర తీసేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. అలాగే అవన్నీ హీట్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేశానండి. కసూరి మేతి టోటల్ ఆయిల్లో హీట్ అయిన తర్వాత అందులోనే ఆనియన్ నుండి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి నేను ఎక్కువ తీసేసుకున్నాను. రొయ్యలు వచ్చేసి ఒక 50 గ్రాములు తీసేసుకున్నానండి. 50 గ్రాముల రొయ్యలకి 3 పెద్ద ఆనియన్స్ తీసేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా సన్నగా తరిమేసేయండి, ఎంత వీలైతే అంత సన్నగా ఈ ఆనియన్స్ని, ఉల్లిగడ్డల్ని ఎంత చిన్నగా తరిగితే అంత టేస్ట్ వస్తుందండి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు చిన్నగా తరిమేసేయండి. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఆయిల్లో హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. మరీ ఎర్రగా ఈ ఆనియన్స్ వచ్చేసి మరీ మెరూన్ కలర్లో, గోల్డ్ కలర్లో చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మంచిగా ఆయిల్లో కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. అల్లం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం యాడ్ చేసిన తర్వాత అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. అతిగా ఫ్రై చేసిన టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకనేసి ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. అల్లం కూడా ఈ విధంగా కుక్ అయిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసాను. సిమ్లో ఉంచేసి ఇప్పుడు రొయ్యలను చూపిస్తున్నాను. ఎండు రొయ్యల్ని పైన అవన్నీ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా అండి, తలల్ని, సైడ్కున్న ముళ్ళల్ని టోటల్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకున్నానండి. నేను వచ్చేసి టోటల్ ఏం లేకుండా దానికి ఉన్న కాళ్ళు అవి ఉంటాయి కదా సైడ్స్కి, అవన్నీ ఫ్రెష్గా తీసేసుకున్న వాటిని చూడండి ఒకసారి. మామూలుగా కొందరు అలానే వండేస్తారు కదా తెలియకుండా, సో అవన్నీ తీసేసేయండి. స్టొమక్కి కింద ఉంటాయి కదా చిన్న చిన్నగా, అవన్నీ తీసేసుకొని దాన్ని లెగ్స్, కాళ్ళు అవి ఏమంటారు కానీ టోటల్ అవన్నీ తీసేసేయండి. తీసేసిన తర్వాత వీటిని వాటర్లో వేసేయండి. వాటర్లో వేసేసిన తర్వాత వాటర్లో వేయడం వల్ల దానికి ఉన్న ఎండిపోయిన ఈ రొయ్యలకు ఉన్న సన్నం ఏదైనా చిన్న ఇసుక అయినా, ఏదైనా డస్ట్ అయినా, ఏదైనా ఉన్నా కూడా టోటల్ పోతుందండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో వేసేసి చేతితో కాస్త ఈ విధంగా అనేసేయండి. అటు ఇటు అంటూ ఉంటే వాటికి పట్టుకున్న ఇసుక ఏమైనా ఉంటే వాటర్లో కింది అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. డస్ట్ ఏమైనా ఉన్నా కూడా వాటర్లో కలిసిపోతుంది. సో అందుకనేసి వాటర్లో ఈ విధంగా ఉంచేసేయండి. ఇలా వాటర్లో ఎక్కువసేపు కూడా ఉంచకండి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ వరకు ఉంచేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉన్నా కూడా పచ్చిగా అయిపోతాయి, మొత్తం మెత్తగా అయిపోతాయి. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. అల్లం యాడ్ చేసాం కదా, అల్లం యాడ్ చేసి సిమ్లో పెట్టేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు పసుపుని కూడా ఒక 1 మినిట్ వరకు వేగించండి. అల్లం వేసాం కాబట్టి అడుగు మాడిపోతుంది. సో సిమ్లోనే ఉంచేసేయండి. గ్యాస్ని సిమ్లో ఉంచేసి అడుగు మాడకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అండి, సో ఆ రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టకండి, గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి. సిమ్లోనే ఉంచేసి ఇందులో ఈ రొయ్యలు యాడ్ చేసిన తర్వాత ఈ రొయ్యల్ని కూడా ఆయిల్లో మంచి టేస్ట్ వచ్చేంత, ఈ ఆయిల్లో రొయ్యల్ని ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి తింటూ ఉంటే. సో అందుకనేసి రొయ్యలు వేసిన తర్వాత కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఒక 1 మినిట్ వరకు సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసేయండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, సిమ్లోనే ఉంచేసి టోటల్ ఈ రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి 1 మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అయిందో. రొయ్యలు కూడా మంచిగా వేగిపోయాయి ఆయిల్లో. చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో రొయ్యలు కూడా. సో ఎక్కువగా ఇంతకన్నా ఇంకా ఎక్కువగా మనం ఫ్రై చేసినా కూడా రొయ్యలన్నీ మాడిపోతాయండి. సో ఇంతవరకు ఓకే. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ వచ్చేసి ఒక 1/2 కిలో తీసేసుకున్నానండి. 1/2 కిలోకి ఒక బిగ్ సైజ్వి నాకు ఒక 4 ఏమో వచ్చాయి. సో 4 యాడ్ చేశాను.
యాడ్ చేసిన తర్వాత ఒకసారి టోటల్ కలిసేలాగా ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా మూత పెట్టేసేయండి. మొత్తం మూత పెట్టకండి, ఎందుకంటే మూతతో వచ్చిన ఆవిరితో సహా అవి కుక్ అవుతాయి. సో ఆవిరి పడడం వల్ల టేస్ట్ అనేది టేస్ట్లెస్ అవుతుంది, తింటూ ఉంటే మంచిగా టేస్ట్ అనేది రాదు. సో సగం మూతనే పెట్టేసేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను, 1 మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. కాస్త లైట్గా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇంకాస్త కుక్ అవ్వాలి టమాటోస్ అనేది. చూడండి ఇంకా కొంచెం కాయగానే ఉన్నాయి, ఇంకా కొంచెం ఇంకా ఆయిల్లో కుక్ అవ్వాలండి. సో ఎంత కుక్ అయితే అంత టేస్టీగా వస్తుంది. ఇంకా 1 మినిట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారం తీసేసుకున్నానండి. పచ్చిమిర్చి కారం, ఎండు కారం కాస్త చూసి వేసేసుకోండి. 1 మినిట్ ఆఫ్టర్ చూపిస్తున్నాను నేను. 1 మినిట్ ఆఫ్టర్ కారం యాడ్ చేసేసి కలిపేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. మూత పెట్టకండి. ఇప్పుడు మూత పెట్టకుండానే 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కలిసేలాగా టోటల్ కలిపేసేయండి. ఉప్పు వేయగానే టమాటో అనేది మెత్తబడిపోతుందండి. సో మనకి ఎక్కువ టైం అనేది టమాటా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో అందుకనేసి సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. కాస్త ఆయిల్ పైకి వచ్చేదాకా ఉండనివ్వండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హోల్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. హోల్ ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పచ్చి ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ మసాలా టోటల్ టమాటోస్కి, ఆ రొయ్యలకి, ఆనియన్స్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టకుండా కుక్ చేయండి. చూడండి ఏ విధంగా వచ్చిందో ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఆయిల్ సపరేట్గా పైకి వచ్చింది అంటే టమాటోస్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టోటల్ ఆయిల్లో కుక్ అయినట్టు అండి. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. మీకు అవైలబుల్గా పుదీనా కూడా ఉంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి కాస్త ఒక రెమ్మ వరకు పుదీనా కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా నా దగ్గర అవైలబుల్గా లేదు, సో అందుకనేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా 2 యాడ్ చేయండి. నేను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ దానికి పట్టేలాగా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేసేసి గ్యాస్ ఆఫ్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.